రాజా, మీరింకా ఇక్కడే తలగోక్కుంటూ కూర్చున్నారా? అక్కడ పుష్పరాజ్ అడవిలోకి వచ్చి ఎర్ర చందనం చెట్లే కాదు, మీ క్రేజ్ కూడా పట్టుకుపోతున్నాడు. రే, అడవికి రాజును నేనురా. పుష్పరాజ్ అడవిలోకి వచ్చి తగ్గేదేలే అంటే నేనిక్కడ తలగోకుంటూ కూర్చోవాలా? మరి ఇంకేం రాజా, మీరు కూడా ఒక గొడ్డలి పట్టుకుని వైల్డ్ యానిమల్ లాగా ఒక పోజ్ ఇస్తే గాని మనకి వ్యూస్ రావు. రాజా, అడవిలోకి వైఫై వెంకట్రావు గాడు వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. వాడు పెట్టిన ఫ్రీ హాట్స్పాట్ వల్ల అడవిలో దెయ్యాలు కూడా రీల్స్ చేసుకుంటున్నాయి. నేను గర్జిస్తే అడవి వణకాలి కదరా, దెయ్యాలు డాన్స్ చేయటం ఏంటి? మీ గర్జనని వాళ్ళు రింగ్ టోన్ లాగా వాడేసుకుంటున్నారు రాజా. మీరు కూడా సైలెంట్ గా ఒక చీర కట్టి పుష్ప పాటకి స్టెప్ వేయండి. 1,000,000 ఫాలోవర్స్ గ్యారంటీ. ఆగండి రాజా, నోరు తెరవకండి. మీ పళ్లలో కురుకురే ముక్క ఇరుక్కుంది. అది చూస్తే సోషల్ మీడియాలో మీ ఇజ్జత్ పోతుంది. ముందు వెళ్లి బ్రష్ చేసుకోండి. పోయింది, నా రేంజ్ మొత్తం పోయింది. అడవికి రాజుని అయ్యుండి ఈ నక్క గాడి దగ్గర పళ్ళు తోముకో అని చెప్పించుకుంటున్నాను చూడు, ఇదే నా దౌర్భాగ్యం.